గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదిగోనయ్యా కాఫీ. సుబ్బారావు, ఏమైందయ్యా? నేను 2 ముక్కలు తాగాను. కంగారు పడకు. సుందరం బండి తీరా. ఎవరికి చెప్పకండి. ఇంట్లో వాళ్ళని ఏది తినొద్దు, అర్థమైందా? గుండె గబగబా కొట్టుకుంటుంది. ఈ కాఫీ డాక్టర్కి ఇచ్చి ఇందులో ఏం కలిపారో కనుక్కోమని చెప్పు. డాక్టర్, మా అయ్యగారిని ఎలాగైనా అయ్యో శివ, ఏంట్రా ఇదంతా? అయ్యో భయపడకు శివ, నాకేం కాదులే. మన ఇంట్లో జరిగిన ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. కొత్తగా ఎవరో ఇంట్లోకి వచ్చింది? కొత్తగా ఎవరు రాలేదన్నా. అయ్యా, పొద్దున బట్టలు తీసుకెళ్ళడానికి చాకల మా అదేగాడు వచ్చాడు, తర్వాత చేపలు వచ్చాడు. చేపలు కడగడానికి ఇంట్లోకి వచ్చారు. నాకే పాపం తెలియదయ్యా. ఎవరింటికి వెళ్ళినా కుక్కడు నీళ్లు కూడా మింగే ముందు ఆలోచించే గుట్టక వేస్తారే, ఇప్పుడు ఎలా? మన ఇంట్లో నీళ్ళని తాగడానికి ఆలోచిస్తే అది తప్పు కదా గంగా. శివ, కొంచెం లోపలికి వస్తావా? మాట్లాడాలి. పొద్దున అందరి గురించి నీతో చెప్పాను. రాధికమ్మ కూడా వచ్చి వెళ్ళింది. ఆ విషయం మాత్రం నీతో చెప్పలేదు. అయ్యగారి కాఫీ కలిపేటప్పుడు తను కూడా వంటింట్లో ఉంది బాబు. ఏమంటున్నావు? అత్త ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య పెరట్లో పశువులకి కుడితి కలుపుతోంది. అవును, ఎన్నేళ్లుగా మీరు ఇంట్లో పని మంచిగా పనిచేస్తున్నారు? నేను ఇంట్లో పనిచేస్తున్నానన్న విషయం నువ్వు చెప్తేనే తల్లి నాకు గుర్తుకొచ్చింది. ఓ సరే, నేను అత్తయ్యతో మాట్లాడొస్తాను. పెరట్లోకి వెళ్తానని చెప్పిన అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు, వాకిట్లోకి రాలేదు, తర్వాత కనిపించలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి వదిలిన చెప్పులు కూడా వాకిట్లోనే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడు బాబు. బాబు, చిన్న విషయం. అయ్యగారు ట్రైన్లో వెళ్ళే విషయాన్ని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ఏంటిది? వేసుకుని వచ్చిన చెప్పుల్ని మర్చిపోయి వెళ్ళేంత తొందర ఏంటి నీకు? నువ్వు మా ఇంటి వంటింట్లోకి వచ్చింది పాపం ఆ ముసలిదాని మనసుని బాధ పెట్టడానికా, లేక మా నాన్న తాగే కాఫీలో విషయం కలపడానికా? చెప్పవే. నేను చెప్తాను. మీ నాన్నని చంపడానికేరా అది మీ ఇంట్లో అడుగు పెట్టింది. దాన్ని నేనే పంపించాను. ఆవిడ చెప్పేది అబద్ధమే కదా? మీ అబ్బాకి విషం పెట్టినందుకే నీకింత కోపం వస్తే మీ నాన్న నా కొడుకుని నడి రోడ్డు మీద నరికి చంపాడే. వాణ్ణి చంపి పారేయాలని ఆ రోజే నేను పగబట్టాను. కానీ మీ నాన్న పలుకుబడి అంతస్తు నన్ను ఆ పని చేయనీలేదు. ఒకరోజు నువ్వు మా అమ్మాయితో మాట్లాడుతూ నేను చూశాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, వాణ్ణి చంపడానికి ఇదే సరైన మార్గమని. పుట్టింది ఆడపిల్ల గనక దీని చేతికి విషం ఇచ్చి పంపాను. అదే మగపిల్లాడు గనక పుట్టుంటే వాడి చేతికి కత్తిచ్చి పంపేదాన్ని. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం నా కూతురికి రాకూడదని 10 ఏళ్ళు దాన్ని ఇంటి నుంచి దూరంగా ఉంచాను. మా నాన్న నిజంగా హత్య చేసుంటారో లేదో నాకు తెలియదు. నీ పగ తీర్చుకోవడానికి నువ్వు ఇంకేం చెప్పానో మా ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు. నా ప్రేమ తప్ప నీకు ఇంకేం దొరకలేదా? పత్తికుండగానే పాతి పెట్టేశావు కదా. మీరు మాట్లాడుకున్నదంతా నేను వింటూనే ఉన్నాను. నీ భర్త చావుకి నేను కారణం కాదమ్మా. నీ భర్త ఆశపడే ఎలక్షన్లో నించోలేదమ్మా. మన జాతి ఓట్లని విడదీయాలని రూలింగ్ పార్టీ వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు లంచగా తీసుకున్నావే, నీకు సిగ్గులేదు? నేను డబ్బు తీసుకున్నట్టు మీకెవరు చెప్పారు? ఇంకా నిజాన్ని కప్పిపుచ్చాలని చూడకు. మర్యాదగా నామినేషన్ వాపస్ తీసుకో, లేదా నీ మొండెమే మిగులుతుంది. నువ్వు మాణిక్యాన్ని లేపే. ఏమన్నా అప్పుడే ఆ నింద వీరభద్రం మీద పడుతుంది. ఓట్లు రూటు మారుతాయి. నేను ఈ హత్యని చెయ్యలేదని ఈ ఊరే నమ్ముతోంది. నువ్వు మాత్రం ఎందుకు నమ్మట్లేదు? నా కొడుకు నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని తెలియగానే
వెంటనే వచ్చి నీతో చెప్పాలనుకున్నాను. కానీ నీకు తెలిసే తన మా ఇంటికి వచ్చిందని చెప్పింది. అందుకనే నిజమంతా నీకు తెలుసనుకున్నానమ్మా. ఎవరో చెప్పిన మాట నమ్మి పాపం తన మనసులో ద్వేషాన్ని నాటి ఇప్పుడు ఇలా తలదించుకునేలా చేశావే. పెళ్లి చేసుకుని చల్లగా ఉండాల్సిన పిల్ల తన జీవితాన్ని నాశనం చేశావే. నువ్వు నాకు మాత్రమే ద్రోహం చేయలేదే, మా అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ నీ మీద పెంచుకున్న ప్రేమకు ద్రోహం చేశావు. ఒళ్ళమ్ముకొని బతికి ఆడది కూడా ప్రేమించినట్టు నటించమంటే చీయని ఉమ్మేసి వెళ్ళిపోతుంది. జీవితన ఎగిసే ఆవేదనలో ప్రేమించిన నా గుండెలకి ఇదివో బహుమానం. నన్ను కన్న పాపానికి వీరికి దండనరా. టెలిఫోన్ బూత్ లో ఎంక్వైరీ చేసాం. పక్కనే లేడీస్ కాలేజ్ ఉండడం వల్ల ఏం చేసిందో తెలియదు. ఒక ఆడపిల్ల వల్ల వాడు తప్పించుకున్నాడు. అసెంబ్లీలో అపోజిషన్ వాడు కావాలనే ఈ విషయం అడుగు మరి కలుగుతున్నాడు. ఇంతకు మించి మనం ఓర్పుగా ఉంటే వాడు ఖచ్చితంగా గెలిచేస్తాడు. బెజవారి నుంచి 50 మందిని రప్పించండి. ఎవరు ఎదురు చూడే సమయంలో వాడి ఇంట్లోకి దూరి వీరభద్రాన్ని ఆడి కొడుకని లేపేయమనండి. ఊరోళ్ళు ఎవరైనా అడ్డొస్తే పెద్ద చిన్నాడు చూడకుండా అడ్డగా నడపని చెప్పు. అన్నా ఇలా ఓపెన్ గా అన్ని చేస్తే మీ మీద అందరూ డౌట్ పడతారన్నా. మన వాళ్ళని పక్క నుండి ఉసిగొల్పమడం. రాత్రి సరిగా 10:30కి ఈబీ వాళ్ళతో చెప్పి పులివెందుల్లో కరెంట్ కట్ చేయమనం. ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా చుట్టుపక్కల ఏ పోలీస్ స్టేషన్ లో ఫోన్ తీయకూడదు. ఆ కొత్త డ్రైవర్కి చెమట్లు పట్టాయంట్రా. వీరభద్ర మీద ప్రేమతోనా? వాడు ఏ ఊరోడో ఎవడు ఇక్కడ పంపించాడో పంపిన వారికి వీరభద్రకి సంబంధం ఏంటో ఎంక్వైరీ చేయి. పెళ్లి ఏమిటన్నయ్యా? వద్దమ్మా. ఎప్పుడు నాన్న గురించి మాట్లాడుతుంటావుగా, నాన్న ఇలాగే ప్రవర్తిస్తారా? శత్రువైనా మర్యాద ఇచ్చి మాట్లాడతారు కదా, వెళ్ళనయ్యా. నేను నిన్ను క్షమాపణ అడగడానికి రాలేదు. ఎందుకంటే నేను చేసిన తప్పుకి క్షమాపణ లేదు. మేము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. నేను మీ నాన్నకి విషం పెట్టింది ఎంత నిజమో, నేను ప్రేమించింది కూడా అంతే నిజం. దయచేసి నా ప్రేమని మాత్రం అనుమానించొద్దు. బావా నీతో మాట్లాడాలరా. ఏదో అమ్మ మాట విని తెలియక తప్పు చేసిందిరా, క్షమించేవాడేరా మనిషి. నువ్వేంట్రా? మా ఇల్లు నాకు గుడి లాంటిదిరా. మా అమ్మ నాన్న దేవుడురా. ఆయన్ని చంపనని ప్రయత్నించిన అమ్మాయిని ఎలా క్షమించమంటావు? నాకు అర్థమైందిరా. నీ దగ్గరికి మొదటిసారి అమ్మాయి వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాననే అమ్మాయి చెప్పింది, పెళ్లి చేసుకుంటాననే కదా చెప్పింది. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు అలా అంటారా? నీ మనసులో అమ్మాయి లేదని నాకు ప్రమాణం చేసి చెప్పు. ఉందిరా, తను నా మనసులోనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చి వెళ్ళింది నేను ప్రేమించిన రాధిక కాదు. బాబు శివ, నేను చెప్తే నువ్వు వింటావా? వెళ్ళి అమ్మాయిని తీసుకురా. నా తల నరుకుతానన్న వాడి తలని నరికి తీరుతానన్న పట్టుదలతో ఉన్నావు కదా. వాళ్ళ నాన్న చంపిన వాడి మీద అమ్మాయి కోపం ఉండదా? ఈ సీమలో పుట్టినటువంటి ప్రతి అమ్మాయికి ఆ పౌరుషం, రోషం ఉండడం సహజమే. మిత్రుడితో స్నేహం చేయాలి, వీరుడితో తలపడాలి, శత్రువుతో పోరాడాలి. కానీ ద్రోహికి మాత్రం ద్రోహం చేయకూడదు. ఆ రోజు కోడిని కోయిపోతున్నామని తెలిసి తట్టుకోలేక తలడిల్లిపోయిందే, అదే తన నిజమైన గుణం. నాకు కూడా ముందా పిల్ల మీద కోపం వచ్చింది. కానీ ఓ కుటుంబం పుట్టిన గడ్డ వదిలి వెళ్తోందంటే అది సగం ప్రాణంతోనే వెళ్తుంది. మిగిలిన ప్రాణం మనం తీసామనే పాపం వద్దు నాన్న. వెళ్ళి అమ్మాయిని తీసుకురారా. నా ప్రేమే దొరికిందా నీకు? ప్రేమించినట్టు నటించమంటే చీయను మొహం మీద ఉమ్మేస్తుంది. రా ఇంటికి వెళ్దాం. నాన్న తీసుకురమ్మన్నారు, రా ఇంటికి వెళ్దాం. ఏంటి ఎప్పుడు చూసినా తప్పు నేను తీసుకున్నా. ఇందుకే నేను ఇలా చంపుతున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేనే. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఒంటరిగా రానా? ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నారు? మాణిక్యం రమ్మని చెప్పాడు. కూడా ఎవరైనా తీసుకెళ్ళండి. ఎవరైనా తీసుకెళ్దామంటే భయపడుతున్నాడు. ఒంటరిగానే వెళ్ళొస్తా. వద్దొద్దు సుబ్బారావు, అయ్యా అన్నతోటి వెళ్ళు.
సరేనే 2 కత్తులు తీసుకెళ్ళు నువ్వు లోపలే దాక్కుని చూడు. బెజవాడ పెద్ద దగ్గర ఎంక్వైరీ చేశాను. ఆ డ్రైవర్ ని పంపించింది మురళీ ట్రావెల్స్ గోవిందరాజు. వాడికి వీరభద్రానికి పెద్ద లింక్ ఉందన్నా. వెళ్ళే సాకుతో మన ప్లాన్ లీక్ వచ్చేస్తాడేమో వెళ్ళి వేస్తాడ్రా అన్నా. జీతం తీసుకునేది మాయి గారి దగ్గర, పనిచేసేది వీరభద్రానిక. మన సత్యమూర్తి అన్నని దగ్గర మనుషులు చంపేశారయ్యా. నేను దిగిద్దరిని నరికేసి ఉండేవాడినయ్యా. కానీ ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఆ కబురు మీకు అందకుండా పోతుందని నోరు మూసుకుని ఉండిపోయినయ్యా. కరెంటు కట్ చేస్తారట, ఫోన్ చేస్తే పోలీసులు రారట. పదవిలో ఉన్నామన్న పొగరు. సరే, అందరూ ఇళ్లకు వెళ్ళండి. మీ పెళ్ళాం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని ఇంట్లోనే ఉండండి. మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండమని చెప్పి మీరు ఒక్కరే వాడితో పోరాడతారా? మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేము మా పిల్లలను వాటేసుకుని పడుకుంటాం అనుకున్నారా? ఇన్నేళ్ళు మా అందరి కోసం మీరు ఎంత కష్టపడారో తెలుసాయి గారు. ఈ రోజు మీకు సమస్య వస్తే మేము ఎలా ఊరుకుంటాం అనుకున్నారు? మేమేం చేతగాని వాళ్ళం కాదు. ఒకడు మీ ఇంట్లోకి దూరి మీ మీద చెయ్యేశాడంటే అదంతా మేము సత్యాగా జరుగుతుందయ్యా. శివ, సత్యమూర్తి అన్నింటికి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారంట. ఎంతమంది వచ్చినా సరే ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టాం. నరికి ఎవరు వచ్చేస్తారే కట్టుకో కండగా నరికేస్తాం. మీ వీధిలోకే కాదయ్యా, ఈ వీధిలోకి ఎవరు వచ్చేస్తారే నరికి పోగులు పెట్టేస్తాం. అన్న, బెజవాడ నుంచి వచ్చిన వాళ్ళు రాత్రి 10:30కి సరిగ్గా మన ఊరు పొలిమేరకు రాగానే మనకు ఫోన్ చేస్తారు. మనం సిగ్నల్ ఇస్తే చాలన్నా. ఆ వీరభద్రం చేస్తే పులివెందుల వాళ్ళు మన్ని వెతుకుంటూ వస్తారు. నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. మీరు ఆ సత్రంలో ఉండి పని పూర్తయిన తర్వాత రండి, కలిసి సరే, మీరందరూ బయలుదేరండి. సరే అయ్యా. నాన్న, మన ఊరోళ్ళంతా మన మీద ఉన్న ప్రేమతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరు వచ్చినా సరే నరికి పారేస్తారు. కానీ జరగబోయే గొడవలో మన వాళ్ళకి నష్టం జరుగుతుందిగా. డబ్బు కోసం వచ్చే వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ భార్యలు కూడా ఏడవరు. కానీ మాదయ్య భార్యకి శివప్రసాద్ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు నాన్న? ఏం చేయమంటావయ్యా? చట్టము అధికారము వాడి చేతుల్లో ఉంది. తిప్పి కొట్టడం తప్ప మనకు వేరే దారి లేదు. ఒక దారుంది నాన్న. వచ్చే 50 మందిని ఆపడానికి ముగ్గురిని లేపితే చాలు. అర్థం కాలేదు. ఆ రాజశేఖరం వాడి 2 చెంచాలు వాళ్ళని లేపేస్తే చాలు, ఏ గొడవ ఉండదు. మేము నలుగురం చాలు నాన్న. పెళ్లి పెట్టాకు లేని వాళ్ళు. మేము చచ్చినా ఎవరు బాధపడరు. కానీ ఖచ్చితంగా చచ్చేలోగా ఆ ముగ్గురిని లేపేస్తాం. వద్దు బాబు, అందుకు నేను ఒప్పుకోను. భయపడకండి అన్న, నాకేం కాదు. 1 గంట ముందు నా ఫ్రెండ్ ఒకడు తిరుపతి మాయాలాజ్లో నా పేరు మీద రూమ్ తీసుకున్నాడు. కరెక్ట్గా 10 గంటకి రాజశేఖరాన్ని లేపేస్తే నేను రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. వాడు అదే సమయానికి రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను మలేషియా వెళ్ళిపోతాను. 6 నెలలు సంవత్సరం ఆగి నేను తిరిగి వచ్చేస్తాను నాన్న. పోలీస్ రికార్డ్స్లో నా పేరుండే ఛాన్సే లేదు. నేను బాగుండాలని మీరు నాకు పాస్పోర్ట్ ఇప్పించారు. అప్పుడు అది ఉపయోగపడలేదు. ఇప్పుడు అదే మరి అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయ్యో, ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? 25 ఏళ్ళగా నాన్న కత్తి పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ఏడ్చావా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు మీద ప్రేమ. నీ కొడుకు బాగుండాలని దేవుడికి దండం పెట్టుకో. అంతేగాని ఇలా ఏడ్చి నన్ను పిరికోండి చేయకు. భగవంతుడా, ఏడవకమ్మా. ఏడిస్తే నేను తట్టుకోలేదు. నాయనా, నీకేమైనా అయితే మాకు బాధ ఉండదనుకున్నావా? మేమందరం బండరాళ్ళం అనుకున్నావంట్రా. నిన్ను నమ్ముకొని వచ్చిందే ఒక పిల్ల. దానికి నేనే సమాధానం చెప్తాన్రా. చెప్పరా? చెప్పు, నేను ఇప్పుడు ఏం చేయను? ఇన్ని రోజులు ప్రతి ఒక్క కత్తి వెనక రక్తం మాత్రమే ఉంటుందనుకున్నాను. కానీ ఇంత పెద్ద పోరాటమే ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైంది. నేను వెయిట్ చేస్తుంటాను, తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాను. మీరే చెప్పారు కదా నాన్న, కోపిష్టి కత్తి పడితేనే తప్పు, కాపలావిడ పడితే తప్పు లేదని. నేను కోపంతో వెళ్ళట్లేదు నాన్న, మనల్ని కాపాడుకోవడానికి వెళ్తాను.
సార్ మీరు ఊరెళ్ళే వరకు డిఎస్పీ మీతో ఉండమని చెప్పారు సార్. ఊళ్ళో కరెంట్ కట్ అవగానే అన్ని ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేసి ఊరు తగలబడిపోతుందని చెప్పండి. సరే. ఫైర్ ఇంజిన్ వచ్చేలాగా ఊళ్ళో ఉన్న గడ్డి వాళ్ళన్నింటినీ తగలబెట్టేయండి. పోలీసులే మనం పిలిస్తే రారు. ఫైర్ మ్యాన్ ఎవరు పిలిచినా వస్తాడు. ఆడవాళ్ళని పిల్లల్ని పాకల్లో ఉండొద్దు, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరే వస్తాం. నేను బ్రహ్మచారినే. నాకు పెళ్లి కాలేదని అప్పుడప్పుడు బాధపడుతుంటా, కానీ దానికి ఒక అర్హత ఉందని ఇప్పుడు తెలుసుకున్నా. మన సత్యమూర్తాన్ని చంపిన ఆ దొంగ నా కొడుకు పీక్ కొరికి రక్తం తాకుండా వదిలిపెట్టు బాబు. శివ, ఇంట్లో ఎవరు లేరు, అందరూ కళ్యాణ మండపంలో ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ప్లాన్ చేసి వాళ్ళని 2 గ్రూపులుగా విడదీసి ఊరు బయటికి తీసుకెళ్ళాలి. చిన్నాయనా, టైం 10:30 కావస్తుంది, ఇంతవరకు ఏ కబురు లేదు. మేమంతా ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం. ఫోన్ చేయట్లేదన్నా. ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం పదండి. వాళ్ళు పక్కనే ఉన్న రైలు పొదలో ఉన్నారు. చిన్నాయనా, కాగడాలు వెలిగించండి. అన్నా ఏంటన్నది? మన రమ్మని బాలే పని పూర్తి చేసినట్టున్నారు. నేను పూర్తిగా నరకలేదు, పైపైన నరికాను. నేను చెప్పినట్టు మీరు నడుచుకున్నావు అంటే నేను ఇలాగే ఎత్తుకెళ్ళి ఇక్కడున్న జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తాను, బతికిపోతావు. లేదు ఇక్కడే గిలిగిలా కొట్టుకుని చావు, నరికిన చోట మట్టేసి వెళ్ళిపోతాను. ఏమంటావు? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను. వీరభద్రాన్ని అమ్మోరు గుడి పక్కన కొలం దగ్గర బంధించి ఉంచామన్నా. నిజంగానే అంటున్నావా? అన్న వెంటనే రా అన్నా. అన్నా, ఎక్కడికి వెళ్తున్నారు? వాడి నా చింతతో నరకాలరా. ఇప్పుడు బయటికి వెళ్తే రేపు పోలీసు వాడే రాక్షాయి కూర్చుంటాడు. అయితే ఒక పని చేయి, వాళ్ళకి తెలియకుండా కార్ని వెనక్కి తీసుకురా. ఇది కూడా కాలం. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు,
నాన్న తల నరికేస్తావా? నా కుటుంబాన్ని లేపేస్తావా? పదవిని ఉపయోగించుకునే డబ్బు కోసం నువ్వేమైనా చేస్తావు. నిన్ను ఎదిరించిన వాడు శత్రువు. రాయ్ చెట్ట వాళ్ళంతా కలిసి మంచి వాళ్ళని అంతం చేయగలిగితే ఇక దేవుడు ఎందుకురా? గుళ్ళెందుకు? నాకు నా కుటుంబం ముఖ్యం, నా ఊరు ముఖ్యం. మా నాన్న